ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జస్ట్ 17 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అంతకు ముందు ఒకసారి పనిచేసిన ముఖ్యమంత్రులు కొంతమందిని తీసుకొని ఒకసారి గమనిద్దాము. ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతోటి టీడీపీ పార్టీ పెట్టిండు. కొన్ని నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిండు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు 25 సంవత్సరాలు పట్టింది. 1978లో వచ్చింది ఆయన రాజకీయాల్లోకి. ముఖ్యమంత్రి కావడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇక వాళ్ళ గురువు రేవంత్ రెడ్డి గురువు, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయినా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 1975లో ఆయన రాజకీయాల్లోకి వస్తే 20 సంవత్సరాలు పట్టింది ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి. ఇక రోషయ్య ఆయన 1968లో చాలా కాంగ్రెస్ లో చాలా సీనియర్ ఆయన, మొన్న నేను విగ్రహం కూడా పెట్టింది కాబట్టి. సో రోషయ్య 1968 రాజకీయాల్లోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అంటే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి 41 సంవత్సరాలు పట్టింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డికి 21 సంవత్సరాలు పట్టింది. ఇక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ నినాదం అనే దాంతో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్కి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి దాదాపు 44 సంవత్సరాలు పట్టింది. అంటే ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరికంటే కూడా ఎక్కువ కాలం, అంటే రోషయ్య కంటే కూడా ఎక్కువ సమయం పట్టింది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి కేసీఆర్కి 44 సంవత్సరాలు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 17 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు.